బౌద్ధ మతం. ఈరోజు మనం బౌద్ధ మతం పరిచయం చేసుకుందాం. ప్రపంచంలో వెలిసినటువంటి 11 మతాల్లో బౌద్ధ మతం ఒకటి. దీనిని గౌతమ బుద్ధుడు స్థాపించాడట. కోసలకు ఉత్తరాన కపిలవస్తు అనే గ్రామాన్ని శాక్య వంశానికి చెందినటువంటి శుద్ధోదనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడట. అతని భార్య మాయాదేవి. ఈవిడ కోలియా తెగకు చెందిందట. క్రీస్తు పూర్వం 563లో లుంబిని అనే పేరున్నటువంటి గ్రామంలో సిద్ధార్థుడు జన్మించాడు. సిద్ధార్థుడు జన్మించింది లుంబిని వనం అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి ఇతను జన్మించిన 7 రోజుల తర్వాత మరణించిందట. ఆమె సోదరి సవతి తల్లి అయి ఇతన్ని పెంచింది. ఆమె ప్రజాపతి గౌతమి. ఆవిడ పేరు ప్రజాపతి గౌతమి. ఆవిడే ఇతన్ని పెంచి పెద్ద చేసింది. బుద్ధుడు పుట్టినప్పుడు అనేక అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగినట్టు బౌద్ధ గ్రంథాల వలనైతే మనకి తెలుస్తున్నది. మహావీరుడు ఇతనికి సమకాలికుడు. మాయాదేవి కలలో ఇతని శరీరంలోకి ఒక తెల్లటి ఏనుగు మాయాదేవి కలలో తన శరీరంలోనికి ప్రవేశించినట్టు కనిపించిందట. దానికి జ్యోతిష్యుడు గొప్ప రాజు కానీ గొప్ప సన్యాసి కానీ అవుతాడు అని చెప్పారట. శుద్ధోదనుడు భయపడి సిద్ధార్థుడికి 19వ సంవత్సరంలోనే యశోధర అనే రాజకుమార్తెను ఇచ్చి వివాహం చేశాడట. రాహులుడు అనే కుమారుడు కలిగాడు. రాజభోగాలు కానీ దాంపత్య సుఖం పట్ల కానీ సిద్ధార్థుడు ఇష్టపడలేదు. అవి అతనికి సంతృప్తిని కలిగించలేదు. జాతక కథల ప్రకారం సిద్ధార్థుడు నగర వీధులలో తిరుగుతూ ఉండగా రోగ పీడితుడు, మృత దేహము, వృద్ధుడి రూపము, సన్యాసిని చూసి హృదయం ద్రవించిపోయిందట. ప్రపంచంలోని ఈతి బాధలకు చరించి అశాశ్వతమైనది, దుఃఖపూరితమైనది అని భావించి తన 29వ ఏట అర్ధరాత్రి సమయంలో చిన్నుడు అనే రథసారథ సహాయంతో భార్యను కుమారుణ్ణి వదిలిపెట్టేసి గౌతముడు సమస్త సంపదలను విడిచిపెట్టేసి 6 సంవత్సరాల పాటు రాజగృహంలోని బ్రాహ్మణ పండితుల దగ్గర శుశ్రూష చేసి వేదాంగాలని అభ్యసించడం జరిగిందట. ఆరామ కలామ అనే పండితుని వద్ద యోగాభ్యాసాన్ని కూడా చేశాడట. శరీరాన్ని శుష్కింపజేసుకుని జ్ఞానోదయం కాలేదు అని ఆ మార్గాన్ని వదిలిపెట్టి గడిలోని బోధిక వృక్షం కింద జ్ఞాన నిమగ్నులై ఉండగా అతని 35వ ఏట జ్ఞానోదయం కలిగింది అని మనకి తెలుస్తున్నది. దీనిని సంబోధి అంటారు. గౌతముడు బుద్ధుడయ్యాడు. జ్ఞానోదయం అయిన తర్వాత సారనాథ్లోని జింకల వనంలో శిష్యులకు కఠోర దీక్ష ద్వారా సాధించినటువంటి జ్ఞానాన్ని బుద్ధుడు ప్రసాదించాడు. దీనినే ధర్మచక్ర ప్రవర్తన అని అంటారు. ఆనాటి నుంచి కాశీ, మగధ, వైశాలి, కపిలవస్తు ప్రాంతాలను సందర్శిస్తూ అతని బోధనలన్నీ ప్రచారం చేశాడట. వేల కొలది శిష్యులు బుద్ధుడికి ఏర్పడ్డారు. వాళ్ళ అందరినీ కూడా ఒక సంఘంలాగా ఏర్పరిచి తనకు 80 ఏళ్ళు వచ్చే నాటికి మళ్ళీ రాజధాని అయినటువంటి కుసి నగరంలో బుద్ధుడు క్రీస్తు పూర్వం 487లో మరణించాడు అని మనకి తెలుస్తున్నది. బుద్ధుడి బోధన గురించి చూసుకున్నట్టయితే బుద్ధుడు భగవంతుని గురించి కానీ ఆత్మని గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. వీటిని గురించి చర్చలు జరిపిన మానవులకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని పేర్కొన్నాడు. ఈ ప్రపంచంలో కార్యకారణ సంబంధమైన ప్రతి సంఘటనకు కూడా ఏదో ఒక కారణం ఉంటుంది, అదే సత్యము అని భావించాడు. జీవితంపై కలిగే కోరికల వలనే పునర్జన్మకు కారణం అవుతుంది అని చెప్పాడు. మానవ జన్మ దుఃఖభరితము, దుఃఖానికి కోరికలే కారణం, ఈ ప్రపంచం అశాశ్వతమైనది అని పేర్కొన్నాడు. కోరికల్ని జయించాలంటే 4 సూత్రాలను తెలుసుకోవాలి అని కూడా బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది. ఆ 4 సూత్రాలు ఏంటి అంటే 1 ప్రపంచం అంతా కూడా దుఃఖభరితము, 2 కోరికలే దుఃఖానికి కారణం, 3 దుఃఖాన్ని అంతం చేయాలి అంటే కోరికలను అంతం చేయాలి అని చెప్పాడు. 4వది కోరికలు అంతం చేయడానికి అష్టాంగ మార్గం ఒకటే ఉన్నది అని కూడా ఇతను చెప్పడం జరిగింది. అష్టాంగ మార్గంలో 8 సూత్రాలు అయితే ఉన్నాయి. ఆ 8 సూత్రాలు ఏంటి అంటే 1 సరియైన దృష్టి, 2 సరియైన జ్ఞానము, 3 సరియైన వాక్కు, 4 సరియైన క్రియ, 5 సరియైన జీవనము, 6 సరియైన ప్రయత్నము లేదా శ్రమ, 7 సరి అయినటువంటి ఆలోచన, 8 సరి అయినటువంటి ధ్యానము. వీటిని ఆచరించడం వలన వ్యక్తి శీలను, సమాధి, ప్రజ్ఞను పొందుతాడట.
జ్ఞాని అయిన వాడికి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేకపోవడమే మోక్షము లేదా నిర్యాణము. అతి భోగములకు కానీ వ్రత కాఠిన్యానికి కానీ లోభం చెందకుండా ఉండడం అంటారు. దీన్నే మధ్య మార్గము అని కూడా ఇతను చెప్పడం జరిగింది. మహావీరులాగే బుద్ధుడు కూడా యజ్ఞాన్ని, యాగాదుల్ని, జంతు బలులని, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని కూడా, అలాగే వేదాలను కూడా ఇతను తోసిపుచ్చాడట. తర్వాత బౌద్ధ మత వ్యాప్తి గురించి చూసుకుంటే నిరాడంబరుడైనటువంటి సూక్ష్మమైన బౌద్ధ సిద్ధాంతాలు కుల వ్యవస్థను ఖండించి స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ మోక్షానికి అర్హులు అని పేర్కొన్నాడు. బౌద్ధ మత వ్యాప్తికి విశేష రాజాదరణే కారణము. బింబిసారుడి కాలంలో నుంచి హర్షవర్ధనుడి కాలం వరకు పాలించినటువంటి రాజులందరూ కూడా బౌద్ధ మతాన్ని ఆదరించారు. మగధ, కోసల, కౌశాంబి రాజ్యాలు, ఇంకా మల్ల, సాఖ్య, వజ్జి గణరాజ్యాలు కూడా బౌద్ధ మతాన్ని ఆచరించారని తెలుస్తున్నది. అశోకుడి కాలంలో బౌద్ధ మతం భారతదేశంలోనే కాక ప్రపంచంలోని దేశాలన్నింటిలో కూడా విపరీతంగా వ్యాపించింది. అంతర్జాతీయ మతం అయినట్టు తెలుస్తున్నది. బౌద్ధ మతం మూఢ విశ్వాసాలతో కూడుకుని ఉన్నది కాదు, కాలానుగుణంగా మార్పులకు లోనైంది. బౌద్ధ మతం సామాన్య ప్రజలు అర్థం చేసుకుని భాషలో సులభ శైలిలో ప్రచారం సాగింది. అంటే వ్యవహారిక భాషలో ప్రచారం సాగింది. బౌద్ధ సంఘాలు నిర్విరామ కృషి చేయడం వలన బౌద్ధ మతం ఏర్పడింది అని కూడా మనకి తెలుస్తున్నది. బౌద్ధ సంగీతులు. బుద్ధుడి నిర్యాణం అనంతరం అజాతశత్రువుని కాలంలో మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో మహాకశ్యపుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బుద్ధుడి ఉపదేశాలు అన్నీ కూడా వినయ, సుత్త ఏటకాలుగా రచించబడ్డాయి. రెండవ బౌద్ధ సంగీతి కాల అశోకుని కాలంలో వైశాలి నగరంలో జరిగిందట. బౌద్ధ భిక్షువులు ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు తేడాల వల్ల బౌద్ధ మతం రెండు శాఖలుగా చీలిపోయింది. అది ఒకటి మహాయాన శాఖ, రెండు హీనయాన శాఖలు. బౌద్ధ సంఘంలో ఐక్యత సాధించడానికి అశోకుడి కాలంలో మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. గ్రంథాలను చర్చించి అభిధమ్ము పీఠకం రాయబడింది. కనిష్కుడు కుందల వనంలో నాలుగవ బౌద్ధ సంగీతిని ఏర్పరిచి బౌద్ధ సంఘాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించాడు. బౌద్ధ మత క్షీణత. బౌద్ధ భిక్షువులలో నైతిక ప్రమాణాలు దిగజారడం, మత ప్రచారానికి సరి అయినటువంటి వారసులు లేకపోవడం, హిందూ మత లక్షణాలైన విగ్రహారాధన, ఉత్సవాలు బౌద్ధ మతంలో ప్రవేశించి బౌద్ధ మత క్షీణతకు దారి తీసింది. ఆ తర్వాత హిందూ మత పునరుద్ధరణ వల్ల కూడా బౌద్ధ మతం క్షీణించింది అని మనకి తెలుస్తున్నది. భారతీయ సంస్కృతికి జైన, బౌద్ధ మతాలు చేసిన సేవలు ఏంటి అని మనం చూసినట్టయితే బౌద్ధ, జైన మతాలకు అనేక సామ్యములు మరియు భేదాలు ఉన్నాయట. బౌద్ధ, జైన మతాలు రెండు కూడా వైదిక మతంపై తిరుగుబాటుగా ఆవిర్భవించినవి అని తెలుస్తున్నది. ఒకటి, రెండు ఆధ్యాత్మిక అశాంతిని తొలగించి మోక్ష మార్గాన్ని అన్వేషించడానికే ఈ రెండు మతాలు ఏర్పడ్డాయి. అలాగే వేదాలు భగవంతుడు అనే భావన కాదని యజ్ఞయాగాలను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తోసిపుచ్చి జంతు బలులను, వర్ణ వ్యత్యాసాలను కూడా ఈ రెండు మతాలు ఖండించాయి. ఇంకా కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను ఈ రెండు కూడా అంగీకరించాయి. ఇద్దరు కూడా క్షత్రియుడే. అహింస, సత్యము, నియమాలను పాటించడం వలన ఆత్మ సంస్కారము, జ్ఞాన సముపార్జన సాధించి మోక్షాన్ని పొందవచ్చునని కూడా ఈ రెండు మతాలు చెప్పాయి. అలాగే మోక్ష మార్గానికి అందరూ కూడా సమానమే అని ప్రబోధించారు. సిద్ధాంతాలు ప్రజల భాషలోనూ సులభతరంగా ప్రచారం చేశారు. 8, ఐహిక ప్రపంచాన్ని వదిలివేయాలంటే తపస్సు, సన్యాసం రెండూ కూడా ఆమోదయోగ్యమైనవని తెలియజేశారు. ఈ రెండింటి యొక్క భేదాలను మనం చూసుకున్నట్టయితే ఆత్మ, పరలోకము, నిర్యాణము విషయాల మధ్య భేదాలు ఉన్నాయి. జైన మతం ప్రాణానికి కాక జడ పదార్థానికి కూడా ఆత్మ ఉంటుంది అని నమ్మింది. బౌద్ధం ఆత్మను గురించి మౌనంగా ఉన్నది. దిగంబర తత్వాన్ని నిరసహించిన బౌద్ధం, జైన మతం కఠోర అహింసావ్రతాన్ని నిర్దేశించింది. ముక్కుపై గొడ్డ వేసుకొని ఇంకా ఈ రెండింటి గురించి భేదాలు చూసుకుంటే ఆత్మ, పరలోకము, నిర్యాణము విషయాల మధ్య ఈ రెండింటికి కూడా చాలా భేదాలు అయితే ఉన్నాయని మనకి తెలుస్తున్నది. జైన మతం ప్రాణానికే కాకుండా
జడ పదార్థానికి కూడా ఆత్మ ఉంది అని చెప్పింది. బౌద్ధ మతం ఆత్మను గురించి మౌనంగా ఉండగా దిగంబర తత్వాన్ని వ్యతిరేకించింది బౌద్ధ మతం. జైన మతం కఠోర అహింసా వ్రతాన్ని సూచించింది. ముక్కుపై గుడ్డ వేసుకుని కానీ గాలి పీల్చరు జైన మతస్థులు. అలాగే దీపాలు కూడా వెలిగించరు. శరీరాన్ని శుష్కింపజేసుకునేది జైన మతంలో ఉంటే, బౌద్ధ మతంలో అష్టాంగ మార్గము మధ్య మార్గం నందు మోక్షం పొందవచ్చునని వాళ్ళు చెప్పారు. తర్వాత జైన మతం కాలానుగుణంగా మారే స్వభావం అయితే లేదు, కానీ బౌద్ధ మతం కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. జైన మతం మన దేశం దాటి వ్యాప్తి చెందలేదు, కానీ బౌద్ధ మతం ప్రపంచ మతమై భారతదేశంలోని అంతర్గతం అయిపోయింది. సారాంశం: జైన మతం భారతదేశంలో ఒక ప్రబల మతం కాకపోయినప్పటికీ, విదేశాల్లో వ్యాపించి ఉన్నప్పటికీ ఒక వ్యవస్థితమైనటువంటి శాఖగా రూపు చెందింది. సనాతన వైదిక మతాలకు సన్నిహితంగా ఉండడం వల్ల, ఇతర మతాలతో విద్వేషం లేకపోవడం వల్ల ఈ రోజుకి కూడా జైన మతం బ్రతికి ఉన్నది అని మనకి